ఈనాటి ధ్యానం కొరకు పౌలపుస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇక్కడ పౌలపుస్తలుడు తన నమ్మకమైన కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి, దేవభక్తి విషయములో నిన్ను నీవే సాధకము చేసుకున్నా. దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకున్నా. సాధకము అనే మాట తెలుగులో సాధకము అని వాడబడింది. కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో ఇలా వాడబడింది: ట్రైనింగ్, ఎక్సర్సైజ్, మెడిటేట్ అనే 3 పదాలు వాడబడ్డాయి. తెలుగులో దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకున్నాము అనుంది. కానీ కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏమని రాయబడిందంటే ట్రైనింగ్, దేవభక్తి విషయంలో నీకు శిక్షణ అవసరం అన్నాడు. శిక్షణ, దేవభక్తి విషయంలో శిక్షణ అన్నాడు. సాధకము అనే మాటకు అర్థం ఏంటి? శిక్షణ. శిక్షణ అంటే ఏంటి? ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అవ్వాలండి. ఆ వృత్తికి తగ్గట్టుగా ఇంటర్వ్యూలో మార్కుల్లో గెలిస్తే అతనికి కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తుపాకీ ఎలా వాడాలి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, శత్రువు పారిపోతున్నప్పుడు నువ్వు వాడి వెనకమాల ఎలా పరిగెత్తగలగాలి, కొన్ని చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. దేవభక్తి విషయంలో కూడా నీకు శిక్షణ అవసరం. ఒక ఆటగాడికి శిక్షణ అవసరం అవుతుంది. ఒక ఆటగాడు ఆటల పందెములో వెళ్ళటానికి ముందు అతడు శిక్షణ పొందుతాడు. ఒక ఉద్యోగి ఆ ఉద్యోగంలో ఎంటర్ అయ్యే ముందు శిక్షణ పొందుతాడు. ఒకడు దైవజనుడు కావాలంటే అతడు మరొక అభిషక్తుని కింద శిక్షణ పొందాలి. ఇలా ఎలాగూ అవసరమో అన్ని కోణాల్లో దేవభక్తి విషయంలో కూడా నీకు శిక్షణ అవసరం అన్నది బైబిల్ చెప్తుంది. ఒకటి శిక్షణ, కొన్ని ఇంగ్లీష్ వెర్షన్లో ట్రైనింగ్ అన్నాడు, కానీ మరికొన్ని ఇంగ్లీష్ వెర్షన్లో ఎక్సర్సైజ్ అన్నాడు. అంటే వ్యాయామం,
వ్యాయామం. శరీరం ఆరోగ్యంగా ఉండాలని కొన్ని రకాల వ్యాయామాలు చేస్తాం. శరీరం పుష్టిగా ఉండాలంటే మరికొన్ని రకాల వ్యాయామం చేస్తాం. కండలు తిరగాలంటే ఇంకా కఠినమైన వ్యాయామాలు చేస్తారు. ఆరోగ్యం సాల్లే అనుకున్నవాడు కొన్ని గంటలు నడుస్తాడు, పరిగెత్తుతాడు. లేదు సత్తు కావాలి, కండలు తిరగాడు అనుకున్నవాడు ఇంకాస్తంత ప్రయాసతో వ్యాయామం చేస్తాడు. వాడి గురిని బట్టి వాడి వ్యాయామం ఉంటుంది, ఎక్సర్సైజ్. నువ్వు కూడా ఎలాంటి భక్తి చేయాలనుకుంటావో దానికి తగ్గట్టుగా వ్యాయామం అవసరం అంటుంది బైబిల్. శిక్షణ అవసరం, వ్యాయామం. పొద్దున్న లేచి పరుగులెత్తుతారు రోడ్లను, మళ్ళీ దాన్నే వ్యాయామం అంటారు. కొంతమంది నడుస్తారు, కొంతమంది పరుగులెత్తారు, కొంతమంది జిమ్ములకి వెళ్తారు, బరువులు మోస్తారు, ఈ లేపుతారు, అవి లేపుతారు. ఇది అంతెందుకు? వారికి ఒక గురు ఉంది. ఆరోగ్యం కావాలనుకున్నవాడు నడుస్తున్నాడు, ఇంకాస్తంత ఎక్కువ కాలం బ్రతకాలనుకున్నవాడు ఉరుకులెత్తుతున్నాడు. కండలు తిరిగి బలం పొందుకోవాలనుకున్నవాడేమో కఠినమైన వ్యాయామం చేస్తున్నాడు. నీ భక్తి జీవితంలో కూడా అంతే అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంత సాధకం చేస్తే అంత భక్తి పొందుతావు. దేవభక్తి విషయంలో కూడా అంతే అంటున్నాడు దేవుడు. మరొక కోణంలో చెప్పాలంటే దాన్ని ఇంకొక కోణంలో ఏమన్నాడు తెలుసా? మెడిటేట్ అన్నాడు. మెడిటేట్. కొన్ని ఇంగ్లీష్ వెర్షన్లో మెడిటేట్ అని వాడాడు. అంటే అర్థమేంటి? ధ్యానం. ఒక దాని మీద గురి పెట్టడం, ఇంకొక రెండవ తలంపు రానివ్వకుండా ఉండటం, దట్ ఈజ్ మెడిటేట్. అది ధ్యానం. నువ్వు దేని మీద ఒక దాని మీద, ఈ ఒక్కదాని మీద నేను దృష్టి పెట్టా, ఈ మౌత్ తప్ప నాకేం కనపడతలా, దీని మీద దృష్టి పెట్టా, దీని గురించి ఆలోచిస్తున్నా, ఇదే 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 ధ్యానం. దాన్ని మెడిటేట్ అంటాడు. మెడిటేట్ అనే పదం ఎక్కడో అన్యత్వంలో పుట్టుకురాలా, క్రైస్తవంలో పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దాని మీద నువ్వు ధ్యానం పెట్టినప్పుడు సక్సెస్ అవుతావు. ధ్యానం లేనివాడు ఎవడు కూడా 100 రకాల ఒకేసారి ఆలోచించి ఎగిరినోడికి కాళ్ళు ఇరుగుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. దేవభక్తి విషయంలో కూడా ఒక మెడిటేట్ చేయాలి. అంటే నీ గురి నిలపాలి, నీ ధ్యానం అక్కడే ఉండాలి. దేవభక్తి చేసేటప్పుడు నేను భక్తి చేయాలి, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలనుకున్నప్పుడు నీ మెడిటేషన్ లేకపోతే నీ మెడిటేట్ లేదా నీ ధ్యానం అక్కడే ఉండాలి. లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. ఒక సాధకం అన్న మాటకు ఇంగ్లీష్ ఇన్ని కోణాల్లో చెప్పిందండి. ఇంగ్లీష్ వెర్షన్ ఇన్ని కోణాల్లో చెప్పింది. మరి నేను అడుగుతున్నా, నువ్వు దేవభక్తి చేసేటప్పుడు అసలు నువ్వు ఇక ట్రైనింగ్ ఉందా? నీకు శిక్షణ ఉందా? దాని కొరకైన వ్యాయామం ఉందా నీకు? దాని కొరకైన మెడిటేట్ ధ్యానం ఉందా? ఇవేమీ లేకుండా నువ్వు దేవభక్తిని ఎలా పొందుతావు? దేవభక్తి విషయంలో శిక్షణ అవసరం. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో శిక్షణ అవసరం. నెలలు కాదు, సంవత్సరాలు కాదు. నా అనుభవం అయితే నీ జీవితకాలం అవసరమే అంటా నేను. ఏం చేసి ఉడక పెడతాం దేవభక్తి? జీవితకాలం అంతా శిక్షణ అవసరమే. అర్థమవుతుందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అసలు నువ్వు చేసే భక్తి దేవభక్తేనా? శిక్షణ లేదు, దాని కొరకైన శిక్షణ లేదు. నీ ఇంట్లో ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దాని కొరకైన శిక్షణ లేదు నీకు. దాని కొరకైన వ్యాయామం లేదు. ఎలా మోకరించాలి, ఎలా చేతులెత్తాలి, ఎలా ప్రార్థించాలి, మెడిటేట్, దాని కొరకైన వ్యాయామం లేదు. అరే చక్కగా వ్యాయామం చేసేవారు కొన్ని పద్ధతులు ఉంటాయి. చేతులు ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి, ఈ బరువు పెట్టెత్తాలి, ఇవన్నీ ఉంటాయి. మరి నువ్వు భక్తి చేసేటప్పుడు కనీసం మందిరంలోకి వచ్చినప్పుడు ఎట్ట కూర్చోవాలి, ఇవన్నీ మెడిటేషన్ ఈ యొక్క వ్యాయామం లేకుండా
నువ్వు ఎలా ధ్యానం చేస్తావు? యూదులు మోకాళ్ళు అనేటప్పుడు 2 కాళ్ళు పాదాలు సమంగా ఉండాలి. అలా మోకరించినప్పుడు బొటకన వేళ్ళు అన్నీ ఇలా కలిసిపోవాలి. 2 పాదాలు వెనక్కి ఇలా తిరగాలి, అవి వెనక మళ్ళీ ఇలా ఉండాలి. యెహోవా అనే పదం, ఒక పదం పలకాలంటే 7 సార్లు స్నానం చేసి ఎక్కడైనా లోపం ఉందా అని శుద్ధి చేసుకొని ఆ మాట పలుకుతారు. ఇవాళకైనంతే తమను తాము 7 సార్లు పరీక్షించుకొని ఆ నామాన్ని పలుకుతారు. లేకపోతే యెహోవా అన్న మాట అనరు వాళ్ళు. ఎంత క్రమశిక్షణ అంటే! మరి దేవభక్తి విషయంలో నీకు క్రమశిక్షణ లేకపోతే, దేవభక్తి విషయంలో నీకు ఒక వ్యాయామం లేకపోతే, మోకాళ్ళు అనుభవం లేకపోతే, చేతులెత్తే అనుభవం లేకపోతే, ఆధారపడిపోయే అనుభవం లేకపోతే, నువ్వు గురి ఆయన మీద నిలిపే ధ్యానం, మెడిటేషన్ లేకపోతే ఎలా నువ్వు దేవభక్తి చేయగలుగుతావు? నువ్వు చేసేది దేవభక్తి ఎలా అవుతుంది? ఎవడో నేర్పాడు మన పూర్వీకుడు, వచ్చేయాలి, కుర్చీలో కూర్చోవాలి, మోకరించాలి, రాగానే ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ ముసుకేసేసుకోవాలి, అది చేయాలి. ఈయన అని మెడిటేషన్లో అసలు గురి నిలపాలిగా. ఒక ధ్యానం మీద గురి నిలిపి చూడు, నువ్వు సక్సెస్ అవునప్పుడు అడుగు. అదే సాధకం. నువ్వు ప్రభు మీద గురి నిలుపు. ఆయన అంటాడు, సదాకాలము నా గురి నా ప్రభు మీద నిలుపుతున్నాను. కీర్తనకాడని దావీదు అంటాడు, సదాకాలము నా గురి ప్రభు మీద నిలుపుతున్నాను, నేనెన్నటికీ కదల్చబడను. స్తోత్రం చెప్పండి. నేనెన్నటికీ కదల్చబడను. నా కుడి ప్రక్క 1000 మంది పడినా, 10,000 మంది ఒకేసారి దండెత్తిన, నన్ను ముంచటానికి సునామీలు పర్వతాలను ముంచుకుంటూ నా మీదకి వచ్చిన, నేను కదల్చబడను. కారణం ఏంటంటే నా గురి, నా మెడిటేషన్ ప్రభు మీద నిలిపాను. ఇదండి సాధకం అంటే. అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తుతి చెప్పండి, ఇంకాస్తంత స్తుతి చెప్పండి, ఇంకాస్తంత బిగ్గరగా చెప్పండి.